ఓం విఘ్నేశ్వరాయ నమః. రామాయణము కిష్కింధకాండ అధ్యాయం 25. కింద పడిపోయిన వాలి ఇలా అన్నాడు. రామా, నేను నా ప్రాణాలు పోతున్నాయి అని బాధపడటం లేదు, తార గురించి విలపించటం లేదు. కానీ నా ప్రియాతిప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకు అలవాటుపడి బ్రతికినవాడు. ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క శ్రేయస్సును అభివృద్ధిని నువ్వే సర్వకాలాల యందు చూడాలి అన్నాడు. అప్పుడు రాముడు, దండించవలసిన నేరము ఏదైనా ఒకటి చేయబడినప్పుడు ఆ దండనను అవతల వ్యక్తి ప్రభుత్వం నుంచి కానీ రాజు నుంచి కానీ పొందితే వాడి యొక్క పాపం అప్పటితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చేసిన పాపానికి ఎప్పుడైతే శిక్ష అనుభవించావో అప్పుడే నీ యొక్క దోషం పోయింది. అందుకని నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకం పొందటానికి నీకెలాంటి ప్రతిబద్ధకము ఉండదు. ఇప్పుడు అంగదుడు నిన్ను ఎలా చూసేవాడో నీ తర్వాత సుగ్రీవుడి యందు నాయందు అలాగే ఉంటాడు. పినతండ్రి వల్ల నీ కుమారుడికి సమస్య వస్తుందని అనుకోకు. అప్పుడు కూడా నీ బిడ్డను తండ్రిగా కాపాడటానికి నేను ఉన్నాను అన్నాడు. అలా కింద పడిపోయి వాలి ఉండటం వల్ల చుట్టూ ఉన్న వానరాలు పరుగులు తీశాయి. జరుగుతున్న గందరగోళం విన్న తార బయటికి వచ్చి, మీరందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ వానరాలు, రాముడికి వాలికి యుద్ధం జరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లను పర్వతాలను తీసుకొచ్చి రాముడి మీదికి విసిరాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటి బాణాలతో రాముడు ఆ చెట్లను పర్వతాలను కొట్టేశాడు. యుద్ధం ఆకరణ రాముడు వాలి మీద బాణమేసి కొట్టేశాడు. అందుకని నీ కొడుకుని రక్షించుకో, పారిపో అన్నాడు. ఇదే లోకం యొక్క పోకడ. గొంతు మారుతున్న కొద్దీ నిజం అంతర్ధానం అవుతుంది. అప్పుడు తార, భర్త పోయిన తర్వాత నాకెందుకు ఈ రాజ్యము, ఈ కొడుకు అని వాలి దగ్గరకు పరిగెత్తింది. అప్పుడు తార వాలితో, నేను నీకు చెప్పిన మాటలు నువ్వు వినలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. సుగ్రీవుడి భార్యను అపహరించి తెచ్చావు, కామానికి లొంగావు అని కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి విలపించింది. తండ్రి మరణించాడని అంగదుడు నేల మీద పడి బోరున ఏడుస్తున్నాడు. అప్పుడు వాలి సుగ్రీవుడితో, సుగ్రీవా, నా దోషాలను లెక్కపెట్టకు. కాలం బలవత్తరమైన స్వరూపంతో తన ఫలితాన్ని ఇవ్వటానికి నా బుద్ధిని మోహబెట్టి నీతో నాకు వైరం వచ్చేటట్టు చేసింది. ఈ ఫలితం అనుభవించటం కోసమే నీ నుండి నన్ను దూరం చేసింది. అన్నదమ్ములమైన మనిద్దరము కలిసి ఏకకాలముందు సుఖం అనుభవించే భగవంతుడు రాయలేదు. సుగ్రీవా, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. నీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నాకు ఒక్కడే కొడుకు అంగదుడు. వాడు ఈరోజు నా కోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. వాడు సుఖంతో పెరిగాడు, కష్టాలు తెలియవు. నేను వెళ్ళిపోయాక వాడికి ఇక సుఖాలు ఉండవు కదా. నీ దగ్గర పిన్ని దగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు. తార బ్రతుకుతుందో లేదో తెలియదు. అందుకని నా కొడుకుని జాగ్రత్తగా చూడు. వాడికి నువ్వే రక్షకుడివి. తారకు ఒక గొప్ప శక్తి ఉంది. ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాదం వస్తే, అప్పుడు మనం ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే సూక్ష్మబుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తార సహాయం తీసుకో. నువ్వెప్పుడైనా కానీ రాముడిని అవమానించావంటే, రాముడి పని చేయటంలో ఆలస్యం చేశావంటే నేను వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వచ్చేస్తావు. అందుకని జాగ్రత్తగా ఉండు. సుగ్రీవా, నా తండ్రి అయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉంది. నా ప్రాణం కానీ వెళ్ళిపోతే ఈ శరీరం శవమైపోతుంది. అప్పుడు ఈ మాల అపవిత్రమవుతుంది. ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది. అందుకని నీకు ఇస్తున్నాను, తీసుకో అని ఆ మాలను సుగ్రీవుడికి ఇచ్చి ప్రాణాలు వదిలేశాడు. అప్పుడు తార ఒక మాట అంది. ఎప్పుడూ నీ నోట ఒక మాట వచ్చేది, సుగ్రీవుడా, వాడిని చితక్కొట్టేస్తాను అనేవాడివి. చూశావా దైవవిధి అంటే ఎలా ఉంటుందో. ఈరోజు సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు. ఒంట్లో బలం ఉందని లేచింది మొదలు సంధ్యావందనానికి 4 సముద్రాలు దూకావు. ఇంటికొచ్చి మళ్ళీ ఎవరినో కొట్టడానికి వెళ్ళేవాడు. నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులను భూమి మీద పడుకోబెట్టేశావు. ఇవాళ నువ్వు కూడా అలా పడుకున్నావు. సూర్యుడన్న వాడికి పిల్లనిస్తే ఆమెకు హఠాత్తుగా వైధవ్యం వస్తుంది. అందుకే సూర్యుడికి ఎవరూ పిల్లని ఇవ్వరు. మాట వినే కొడుకులు ఎంతమంది ఉన్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలనైనా నువ్వు వెళ్ళిపోవటం వల్ల లోకం నన్ను చూడగానే విధవా అనే అంటుంది అన్నది. అప్పుడు సుగ్రీవుడు రాముడితో, నువ్వు చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా వాలిని సంహరించావు. అన్నను చంపమని నేను నిన్ను అడిగాను. నేను దుర్మార్గుడని ఇప్పుడు నాకు తెలుస్తుంది, నేనెంత అకృత్యం చేశాను. అన్నయ్య బ్రతికి ఉన్నంతకాలము అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక అన్నయ్య పోతే బాగుండు అని నిన్ను తీసుకొచ్చి బాణం వెయ్యమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక
అన్నయ్య అంటే ఏంటో నాకు అర్థమవుతుంది రామా అన్నాడు. నేను వాలి మీద యుద్ధానికి వెళితే నన్ను కొట్టి ఇంకొక గుద్దు గుద్దితే నేను చచ్చిపోతాను అన్నంతగా అలసిపోయాక ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యకు పో అని వెళ్ళిపోయేవాడు. కానీ నన్ను చంపేవాడు కాదు. ఒక తల్లి బిడ్డలమని నన్నెన్నడూ వాలి చంపలేదు. నేను చచ్చిపోతానని వాలి నన్ను అన్నిసార్లు వదిలేశాడు. కానీ నేను వాలిని చంపించేశాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఈ బాధ తెలియలేదు. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది. అందుకే నాకు ఈ రాజ్యం వద్దు రామా అన్నాడు. ఒక పెద్ద చెట్టు కొమ్మను విరిచి తీసుకొచ్చి దానితో నన్ను కొట్టి నేనా దెబ్బలు తట్టుకోలేక పడిపోతే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకపో అనేవాడు. ఇవాళ నన్ను అనే అన్నయ్యకి ఎక్కడి నుంచి వస్తాడు? నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. మిగిలిన వానరులు నీకు సీతాన్వేషణలో సహాయం చేస్తారు అన్నాడు.